ఇక 5 రాష్ట్రాల్లో కౌంటింగ్ అయితే కొనసాగుతా ఉంది. 5 రాష్ట్రాల్లో ఎవరు విజయకేతనం వేయబోతున్నారు, దాంతోపాటు ఇప్పుడు ఎవరు లీడ్లో ఉన్నారు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఇక మనం చూసాం కేరళ చూసాం, తమిళనాడు చూసాం. సో మరి పుదుచ్చేరి వైపు చూద్దాం. పుదుచ్చేరిలో ఎవరు లీడ్లో ఉన్నారు, ఎవరు అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, సో కౌంటింగ్ సంబంధించి సో పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దుర్రాని లైవ్లో సిద్ధంగా ఉన్నారు తాజా అప్డేట్స్ అందించడానికి. దుర్రాని చెప్పండి, ఇక పుదుచ్చేరిలో కౌంటింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతూ ఉంది, ఏ పార్టీ లీడ్లో ఉంది, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అయితే కనుక ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది. అయితే ఓట్ల లెక్కింపులో అందరూ ఊహించినట్టుగానే ఎన్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుందని ఇంటిగానే వాహనం నిలబడ్డాయి. ఇందులో భాగంగా అయితే కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంటుందని భావించినప్పటికీ 30 స్థానాలు గల పుదుచ్చేరిలో ఒక్కసారిగా తేటతెల్లం అయిపోయింది అప్పుడే. ఎందుకంటే 22 స్థానాల్లో ఏకంగా ఎన్ఆర్ కాంగ్రెస్ ముందు ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక 2 స్థానాల గురించి తీవ్రంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి అన్న టైప్ లో ముందు చర్చ జరిగింది. ఎందుకంటే ఎన్ఆర్ తిరుచావాడిలో ఎన్ఆర్ కాంగ్రెస్ తరఫున సీఎం వైద్యలింగం, అలాగే వైద్యలింగం కాంగ్రెస్ తరఫున నిలబడ్డారు. రంగస్వామి ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఆయన ఎన్ఆర్ కాంగ్రెస్ తరఫున నిలబడ్డారు. అలాగే పుదుచ్చేరిలో మరో స్థానం అంటే తెలుగు రాష్ట్రంలో ఉన్న యానం నియోజకవర్గం ఉంది. ఇందులో కూడా ముఖ్యంగా పోటీ విపరీతంగా ఉంటుందని మల్లాడి కృష్ణారావు, గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన మల్లాడి కృష్ణారావుకు ప్రస్తుత ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ మధ్య తీవ్రమైన పోటీ సాగే అవకాశం ఉందని ఊహగానే నిలబడ్డాయి. ఎందుకంటే మల్లాడి కృష్ణారావు అయితే కనుక రాజకీయ సన్యాసం తీసుకునే ఉద్దేశంతో గత ఎన్నికల్లో సీఎం ముఖ్యమంత్రిగా ఉన్న రంగస్వామిని ఆ సమయంలో బరిలో నిలిపారు. అయినప్పటికీ ఆయన రాజకీయ సన్యాసం తీసుకునే క్రమంలో అక్కడ ముఖ్యమంత్రిగా రంగస్వామి ఓడిపోవడంతో, కాకపోతే ఎవరైతే గొల్లపల్లి అశోక్ ఉన్నాడో ఆయన పద్ధతి నచ్చక మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ గా మారారు. ఈ నేపథ్యంలోనే తానే అభ్యర్థిగా ఈసారి తప్ప వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడించి తీరుతానంటూ పదే చెప్పడంతో పాటు ఆ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా ముందులో ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లే కాకుండా మొదటి ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటికీ 496 ఓట్లు, అంటే ఇంచుమించుగా ఇది భారీ అధికారం చేపది. యానంలో 42 బూతులు ఉన్నాయి. ఇందులో చూసుకుంటే కనుక 10 రౌండ్లు చెప్పిన 10 టేబుల్ ఏర్పాటు చేశారు. రౌండ్ కి 10 టేబుల్ చూస్తే సాయంత్రం పూర్తిగా ఫలితాలు వచ్చేసి 4 రౌండ్లోనే పూర్తి అయిపోయే అవకాశం ఉన్నప్పటికీ మొదటి రౌండ్ లోనే 496 ఓట్లు, అంటే 4000 చిల్లరు మల్లడి కృష్ణారావు చేయించుకున్నారు. గొల్లపల్లి అశోక్ 4000 దగ్గరలో ఉండిపోయి 496 ఓట్లు మెజార్టీగా రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు మాత్రం ఎన్ఆర్ కాంగ్రెస్ కి అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. 30 పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాల్లో 22 స్థానాల్లో తీవ్ర ఆధిక్యంలో ఉంది. కేవలం కాంగ్రెస్ 6 నుంచి 8 స్థానాల్లో తీసుకుంటే కనుక పుదుచ్చేరి భారతీయ జనతా పార్టీతో జరగట్టిన ఎన్ఆర్ కాంగ్రెస్ అధికారంలో రావడం సత్యం. ముఖ్యంగా చెప్పుకుంటే కనుక గత ఎన్నికల్లో అంటే 2021లో 16 స్థానాలతో అధికారంలో వచ్చింది ఎన్ఆర్ కాంగ్రెస్. ఇది తప్ప క్లియర్ గా 22 స్థానాలు చేజిక్కించుకునే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. అలాగే వాస్తవంగా ఇవన్నీ చూస్తుంటే కనుక ముఖ్యంగా 16 స్థానాలు గెలుచుకున్న ఎన్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు వైపు చేసింది? ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో వెనకబడింది. అలా అంటే గట్టి పోటీ ఇచ్చినప్పటికీ వెనకబడడానికి కారణాలు అయితే మాత్రం చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈసారి ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ రాణిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని గణాంకాలు చెప్పినప్పటికీ ఎన్నికల ఫలితాలు వెలువడే సమయాన్ని మాత్రం పూర్తి ఆధిక్యంలో పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. దీనికి కారణం చూసుకుంటే కనుక కాంగ్రెస్ లో అందరికీ వివాదాలు తీవ్రంగా ఉన్నట్టుగా ఇప్పుడిప్పుడే వస్తున్నప్పటికీ ముఖ్యంగా ఓట్ల సరళి గమనిస్తే కనుక 95% పోలింగ్ జరిగిందంటేనే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ప్రభుత్వం అధికారంలో ఉంటే సాధారణంగా ఇంత పెద్ద స్థాయిలో పోలింగ్ జరిగితే ప్రభుత్వ వ్యతిరేక అంశాలు కానీ తోడ్పడతాయి. అయితే పుదుచ్చేరిలో మాత్రం ఈ 90% పోలింగ్ కూడా ఎన్ఆర్ కాంగ్రెస్ తోడ్పడ్డాయంటే చాలా ఆశ్చర్యంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా సరే పోలింగ్ ఎంత తక్కువ అయితే అంత అధికార పార్టీకి మేలు జరుగుతుందని చెప్పుకుంటారు. అలాంటిది ఈ దఫా ఏకంగా 95% పోలింగ్ జరిగింది. ఇక్కడ చూసినా సరే ప్రజలు ఓటేయడానికి ఎక్కువ కట్టారు. ఈ క్రమంలో చూసుకుంటే కనుక ఈ అసెంబ్లీ కౌంటింగ్ ఫలితాలు వెలువడేసరికి అంటే మా యానంలో అయితే మధ్యాహ్నం వెలువడుతుంది, పుదుచ్చేరిలో కూడా మధ్యాహ్నం వెలువడే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ ముందుగా లెక్కలు చూసుకుంటే కనుక ఎన్ఆర్ కాంగ్రెస్ ఎంత తీవ్ర స్థాయిలో ముందంజలో ఉండడం మాత్రం కాంగ్రెస్ వర్గాన్ని విస్మయపరుస్తుంది. ఒక విధంగా చూసుకుంటే కనుక ఈ యానం ముఖ్యంగా చూసుకుంటే కనుక యానం పూర్తి స్థాయిలో ఈ ప్యాకర్ శిబిరాలుగా మారిపోయి అని ఎవరైతే ఎక్కువగా గొల్లపల్లి అశోక్ పైన అంటే ప్రస్తుత ఎమ్మెల్యే పైన మల్లాడి కృష్ణారావు ధ్వజం ఎత్తారు. ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే ఈసారి అభివృద్ధి పక్కా అంటూ మల్లాడి కృష్ణారావు
ఏ విధంగా తొడగొట్టారో ఆ విధంగానే ఈ విజయ ప్రణాళికలు కూడా ముందుగా ఉన్నాయని చెప్పాలి. పుదుచ్చేరి ఎన్నిక వాస్తవంగా అయితే కనుక కేంద్రపాలిత ప్రాంతంలో కేవలం 30 సీట్లు ఉంటాయి. ఇందులో మరో 3 సీట్లుగా కేంద్రం నియమిస్తుంది. అంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి 3 ఎమ్మెల్యేలుగా నియమిస్తుంది. 3 ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఎలా అయితే ఎమ్మెల్యేలకు అధికారాలు ఉంటాయో వారికి కూడా అన్ని హక్కులు ఓట్లు అన్ని రకాలుగా ఉంటాయి. ఈ కొనలు చూసుకుంటే సాధారణంగా 30 స్థానాల్లో 16 స్థానాలు వచ్చిన పార్టీ అధికారం చేజించుకుంటుంది. గతం చూసుకుంటే కనుక పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంగా సాధించింది. ఈ దఫా మాత్రం స్పష్టంగా అంటే 16 స్థానాలు లేదా 17 స్థానాలు వస్తాయని రకరకాలుగా అంచనాలు వేసినప్పటికీ ఏకంగా 22 స్థానాల్లో పోటీ పడి విజయం సాధించే దిశగా ఎన్ఆర్ కాంగ్రెస్ కూడా మాత్రం నిజంగా చాలా అంటే రాజకీయ వర్గాన్ని విశ్లేషపడుతుంది. అలాగే యానం కూడా పూర్తిగా రాజకీయ చైతన్యం ఉన్న నియోజకవర్గం అది. ఇందులో 35,000 మంది ఓటర్లు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ నుంచి మొదలుపెట్టి తొలి రౌండ్ వరకు దేవుడు ఆధిక్యంగా సాగుతున్న ఎన్ఆర్ కాంగ్రెస్. అలాగే కాంగ్రెస్ అంతలా కనబడిపోవడానికి కారణాలు కూడా అనేక ఉన్నాయి. ప్రజలు ప్రతిభ అంటే భారతీయ జనతా పార్టీ కూటమికి నిలువెత్తుగా అంటే భుజాల మీద ఎక్కించుకున్నారనడానికి పూర్తిగా సాక్ష్యం పుదుచ్చేరి గవర్నమెంట్ పుదుచ్చేరిలో వస్తున్న ఫలితాలు కానీ చెప్పుకోవాలి. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ దురాని. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. థ్యాంక్ యూ.